హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజు అయితే మనం చీరాల రామాపురం దగ్గర ఉన్నాము. హైదరాబాద్ నుంచి చీరాల వచ్చే కంప్లీట్ రోడ్ ట్రిప్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడకుండా చూడండి, నా ఛానల్లో ఉంటుంది. మేమున్న హోటల్ నుంచి రామాపురం బీచ్ వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మేమైతే అరౌండ్ 2:30కి హోటల్లో చెక్ ఇన్ చేసాము. ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే బీచ్ దగ్గరకు వచ్చాము. ఈ బీచ్కి ముందైతే పార్కింగ్ స్పేస్ ఉంది, పార్కింగ్కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా వరకు సీ ఫుడ్డే సేల్ చేస్తున్నారు. అండ్ అక్కడక్కడ కొన్ని ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే టైం అరౌండ్ 5 అవుతుంది. క్రౌడ్ అయితే బాగానే ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు దగ్గర బీచ్ అంటే ఈ రామాపురం బీచే. ఈ బీచ్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ స్లోప్ కూడా ఎక్కువ లేదు. మంచిగా దిగేసి అయితే ఆడుకోవచ్చు ఈ బీచ్లో. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ చేయాలంటే బైక్ రైడ్ ఉంది, అదైతే పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ బీచ్ వ్యూతో అయితే ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, కాకపోతే అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అరౌండ్ 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది పర్ డే. ఈ బీచ్ రోడ్లో ఉన్న కొన్ని రిసార్ట్స్ అయితే అందులో దిగిన కస్టమర్స్కి ప్రైవేట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ బీచ్కి స్పెషల్ ఎంట్రన్స్ లాగా క్రియేట్ చేశారు. మీకు ప్రైవేట్ బీచ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఆ హోటల్స్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ లాగా అరేంజ్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది. కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యేవాళ్ళం. ఇప్పుడైతే ఇంకొంచెం క్రౌడ్ ఎక్కువైంది, చాలామంది ఇప్పుడే వస్తున్నారు. బీచెస్ కోసం వైజాగ్ గోవా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒక మినీ గోవాలా ఉంది. ఈ చీరాల లోపలైతే రోడ్స్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ ఏరియా అయితే చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పటికీ ఈ ప్లేస్కి బోలెడు మంది వస్తున్నారు. ఫ్యూచర్లో అయితే ఇంకా ఎక్కువ మంది టూరిస్టులను అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మీరు వీకెండ్ ఇక్కడికి రావాలంటే హోటల్స్ని ముందుగానే బుక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా బుక్ చేసుకుందాం అనుకుంటే హోటల్స్లో రూమ్స్ అయితే అవైలబుల్ ఉండకపోవచ్చు. చాలామంది అయితే వస్తున్నారు వీకెండ్స్ ఇక్కడికి. మేము దిగిన హోటల్లో అయితే 11 రూమ్స్ ఉన్నాయి, అవైతే 11కి 11 ఫుల్ అయిపోయాయి. సో బెటర్ ప్లాన్ చేసుకొని రండి. ఈ బీచ్ అయితే అండర్ రేటెడ్ అనే చెప్పొచ్చు. కుదిరినప్పుడు మీరు కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజైతే ఆల్మోస్ట్ ఫుల్ మూన్ ఉంది, వేవ్స్ అయితే చాలా పెద్దగా వస్తున్నాయి. ఈ బీచ్కి దగ్గరలోనే హ్యాండ్లూమ్ శారీ షాప్స్ ఉన్నాయి, చీరాల స్పెషల్ శారీస్ ఉంటాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి, నచ్చితే తీసుకోవచ్చు. కొంచెం అలా వాక్ చేసుకొని కాస్త రిలాక్స్ అయ్యి ఇంకా హోటల్కి వెళ్ళిపోవడం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం బీచ్లో. ఇప్పుడైతే హోటల్కి వచ్చాము. ఈ రామాపురం దగ్గరలో అయితే పెద్దగా రెస్టారెంట్స్ ఏమీ లేవు, కాకపోతే స్విగ్గీ అండ్ జొమాటో అవైలబుల్ ఉంది. ఏదైనా మంచిగా ఆర్డర్ పెట్టుకొని తినేసి ఇంకా రిలాక్స్ అవ్వడమే. ఈ హోటల్లో అయితే లైట్స్తో డెకరేషన్ చేశారు, చూడ్డానికి విజువల్స్ అయితే బాగున్నాయి. రేపు మార్నింగ్ అయితే ఓడరేవ్ బీచ్ ప్లాన్ ఉంది, ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఓకే గాయ్స్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్, టేక్ కేర్.